హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ది విమ్లాస్ వ్లాగ్స్. ఈరోజు మనం తమిళనాడు స్టైల్ స్వీట్ కొలకట ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు కొబ్బరి తురుము తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు బెల్లం తురుము కూడా వేసుకోవాలి. ఈ రెండు బాగా స్టవ్ మీద పెట్టుకుని బాగా కలుపుకొని ముద్దగా ఈ వరకు ఉడికించుకోవాలి. ఈ లోపల మనం 1/4 కప్పు వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసుకుని పైన పొట్టు తీసుకుని మిక్సీలో పౌడర్ కింద చేసుకోవాలి. ఈ విధంగా ఆ కొబ్బరి ఉడికిన తర్వాత ఈ పొడి దాంట్లో వేసుకుని కలుపుకోవాలి. అలాగే 2 యాలకులు కూడా మనం పౌడర్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. వేరే బాండీలో 1.5 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ వచ్చి బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ నెయ్యి, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకుని ముద్దగా అయ్యే వరకు ఉడికించుకుని ఇది ముద్ద అయిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి. ఆ వేడికి కొంచెం మగ్గుతుంది. ఇదిగోండి, ఈ విధంగా మగ్గుతుంది. కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇది ముద్దగా చేసుకోవాలి. మనం ఇది నెయ్యి వేసుకున్నాం కాబట్టి చేతికి అంత ఏమీ అంటదు. కొద్దిగా ఒక అరిటాకు తీసుకుని అరిటాకుకి కొంచెం నెయ్యి రాసుకోవాలి. మనం ముందు కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి. రౌండ్గా చేసుకొని ఆ ఆకు పైన పెట్టి పైన ఒక కవరు, ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని మనం చేతికి అత్తుకుంటూ ఉండాలండి. ఇలాగ చిన్న సైజు చపాతీ లాగా అవుతుంది. ఇప్పుడు మనం ముందు చేసుకున్న కొబ్బరి స్వీట్ ఉంది కదండి, అది కరెక్ట్గా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి పెట్టుకోవాలి. అది అంచులు కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని కరెక్ట్గా మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని అరిటాకుతోటి మడిస్తే సరిపోతుంది. కరెక్ట్గా అంచులు కలిసేలాగా చూసుకొని మనం చేతులతో ఒత్తుకోవాలి. వేళ్ళతోటి చివర్లు అతుక్కుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా అతుక్కుంటుంది. అలా మనం మిగిలినవి కూడా చేసుకుందాం. ఇక్కడ వినాయక చవితికి స్వీట్ కొలకట కంపల్సరీ చేసుకుంటారండి అందరి ఇంట్లో. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఈస్ట్ గోదావరి అటు సైడు జిల్లేడికాయలని చేస్తారు కదా, ఇవి బియ్యం పిండితో చేసుకుంటారండి, చాలా బాగుంటాయి. తర్వాత మొత్తం పిండి అంతా కూడా ఇలా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా చేసుకున్నాను. అలాగే ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఇడ్లీ రేకులు పెట్టుకొని ఆ పైన ఒక అరిటాకు వేసుకొని దాంట్లో ఇవి వేసుకొని మనం స్టీమ్కి ఒక 8 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. కుక్కర్ విజిల్ పెట్టుకోకుండా స్టీమ్కి ఉడికించుకోవాలి. ఇవి ఉడికిపోయినాయి అండి. కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి. వేడికి తీస్తే పగిలిపోతూ ఉంటాయి. అంతే అండి, టేస్టీ స్వీట్ కొలకట రెడీ. థ్యాంక్ యూ.